70 ఏళ్ల జానకమ్మ తులసికోటకు పూజ చేసి దన్నం పెట్టుకుంటూ ఉంది. ఇంతలో లోపల్నుండి గట్టిగా ఒక మాట వినిపించింది. అత్తయ్యా, మీ పూజలైపోతే వచ్చి టిఫిన్ తినండి, అలాగే మామయ్యక్కూడా పెట్టండి. ఆ పక్కనే సూర్యనమస్కారం చేసుకుంటూ ఉన్న పెద్దాయన రామయ్య జానకమ్మ వంక చూశాడు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లారు. డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఉంచిన టిఫిన్ తినడానికి సిద్ధమయ్యారు. ఒక రూంలో నుండి ఆఫీస్కి రెడీ అయ్యి హడావిడిగా బయటికి వచ్చాడు వాళ్ల కొడుకు భద్రం. వాళ్ళని చూసి కోపంగా, వరం, నీకెన్నిసార్లు చెప్పాలి? నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వీళ్ళని టిఫిన్కి పిలవద్దని. కాస్త ముందు కాని నేను వెళ్ళిన తర్వాత గాని పిలవచ్చు కదా. వరం వంటగదిలో నుండి బయటికి వస్తూ, ముందుగా పిలిస్తే పూజలు పునస్కారాలంటారు, తర్వాత పిలిస్తే ఇంత ఆలస్యంగానా పిలిచేదంటారు. నేనెలా చావను వీళ్లతో అని ఆమె అనగానే కూర్చోపోతున్న పెద్దవాళ్ళిద్దరూ కూర్చోకుండా, మా కోసం నువ్వెందుకులేమా చావడం? ముందు వాణ్ణి తినని, ఆ తర్వాతే మేం తింటాం. అయినా మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం. అబ్బాయి డ్యూటీకి వెళ్ళాలి కదా, ముందు నువ్వు తిన్నాయినా. అమ్మా, అది డ్యూటీ కాదు, ఆఫీసు. నేను బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ముందు మీరిక్కడి నుంచి వెళ్ళండి. మిమ్మల్ని చూస్తూ ఉంటేనే నాకు ఆకలి చచ్చిపోతోంది. తప్పుగాని ఉంటే క్షమించు నాయనా. అమ్మా కోడలా, బాబుకి టిఫిన్ పెట్టు, వాడు అసలే ఆకలికి తట్టుకోలేడు. నా భర్తకు టిఫిన్ పెట్టడం కూడా నాకు తెలియదా? అది కూడా మీరే చెప్పాలా? అంటే మీరు చెప్పకపోతే ఆయన నేను పస్తులు పెడతానా? రాన్రాను మీ చాదస్తం మరీ పెరిగిపోతుంది. వాళ్ళేమన్నా చిన్నపిల్లలా జానకి? నువ్వు చెప్పాలా? మనల్ని అసహించుకునేంత పెద్దవాళ్ళయ్యారు వాళ్ళు. మనం వెళ్దాం పద. చింత చచ్చినా పులుపు చావదన్నట్టు రోషం మాత్రం ఏం తగ్గలేదు. అసహించుకుంటున్నావంట ఈయనగారిని. ఇంకలో చూసుకోవాలో 3 పూట్ల తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి మంచి చోటు ఇచ్చాను. ఇంకేం కావాలి? నేను కాబట్టి మిమ్మల్ని ఇంకా ఇంట్లో ఉంచుకుంటున్నాను. మరొకడు అయ్యుంటే ఏ వృద్ధాశ్రమంలోనో వదిలేసి ఉండేవాడు. నాకు టిఫిన్ వద్దు, ఏమీ వద్దు, నేను వెళ్తున్నాను. అయ్యయ్యో, అదేమిటండి వాళ్ళమీద కోపంతో తిండి మీద అలుగుతారు? ఇప్పుడు మీ కళ్ళు చల్లపడ్డాయా? వయసొచ్చిన ముసలోళ్ళు ఒక మూల కూర్చొని కృష్ణారామ అనుకుంటూ ఉండాలి. మా మధ్య గొడవలు పెడితే ఏమొస్తుంది మీకు? నాక్కూడా అక్కర్లేదు, తినండి, వండింది మొత్తం మీరే తినండి అని వాళ్లమీద కోప్పడి వరలక్ష్మి కూడా అక్కడ్నుండి వెళ్ళిపోయింది. మీరు షుగర్ మాత్రలు వేసుకోవాలి కదా, కాస్త తినండి. షుగర్ వ్యాధి నా శరీరాన్ని పాడు చేస్తుందేమో కాని నాకు కనపడకుండా నువ్వు దాచుకుంటున్న కన్నీళ్లు నన్ను నిజంగా దహించేస్తున్నాయి. పద, అలా బయటికి వెళ్దాం. భద్రం 7 నెలలకే పుట్టి వైద్యుడు ఈ బిడ్డ బ్రతకడం కష్టం అన్నప్పుడు చూశాను నీ కంట్లో నీళ్లు. ఆ రోజు ఆ వైద్యుడు చెప్పింది నిజమే అయ్యుంటే ఈరోజు నేనిలా చూసి ఉండేవాణ్ణి కాదు జానకి. నన్ను క్షమించు. భగవంతుడా, ఏమిటండి ఆ మాటలు? వాడేదో చిన్న పిల్లాడు, తెలిసి తెలియక మాట్లాడాడు. ఇంత జీవితం చూసినా మీరు కూడా. ఎంత పిచ్చిదానివి జానకి నువ్వు. మీ అమ్మలందరికీ కన్నబిడ్డల మీద ప్రేమ తప్ప ద్వేషం రాదా? సరే, నువ్విలా కూర్చో. నేనలా వీధి చివరి వరకు వెళ్ళి ఆ కొట్లో నీకేదైనా తినడానికి తీసుకొస్తాను అని ఆమెను ఇంటి బయట అరుగుమీద కూర్చోబెట్టి బయటకు వెళ్లబోతూ ఉంటే అతనికి ఎదురుగా మోహన్ వచ్చాడు. తాతగారు, మీరంత దూరం ఏం నడుచుకుంటూ వెళ్తారు గాని మీరలా కూర్చోండి, నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను అని చెప్పి మోహన్ అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఈ విషయం కోడర్పిల్లకి తెలిస్తే పాపం అతన్ని కూడా మనతో కలిపి తిడుతుందండి. జీవితపు చివరి రోజుల్లో ఇలా భయపడుతూ బ్రతకమని రాత రాసిన దేవుడికి ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు చేశావు నువ్వు. మన మీద కొంచెం కూడా జాలి లేకుండా పోయిందా దేవుడికి? మనకి సమస్య వచ్చిన ప్రతిసారి దేవుడే వచ్చి తీరాలంటే ఎలా? మనలాంటి భక్తులు ఆయనకి ఎంతమంది ఉంటారు? ఆయనకు ప్రతినిధిగా ఎవరో ఒకరిని ఖచ్చితంగా పంపిస్తాడు. ఇంతలో మోహన్ పెద్దవాళ్లకు తినడానికి 2 పొట్లాలు చేతిలో పట్టుకొని వచ్చాడు. నీకెందుకు బాబూ శ్రమ? శ్రమ కాదు బామ్మగారు, బాధ్యత. మొన్న సరదాగా తాతగారిని మీ గురించి చెప్పండి అంటే ఆయన చెప్పింది విని నిజంగా ఆశ్చర్యపోయాను. పెద్దవాళ్ళిచ్చిన ఆస్తులు లేకపోయినా 3 పిల్లల్ని కష్టపడి పెంచి మంచి చదువులు చదివించి వాళ్ళని ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టారు. మీలాంటి వాళ్లే కదా మా తరానికి నిజంగా ఆదర్శప్రాయులు.
మీకు సేవ చేస్తే తప్పే ఉంది. ఇంతలో వరం బయటకు వచ్చింది. చూడు మోహన్, మా ఇంటి మీద గది నీకు అద్దెకిచ్చాను కదా అని మా ఇంట్లో విషయాల్లో తలదూర్చకు. మా అత్తమామల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలియదా? అవునవును, పొద్దున్నుండి చూస్తూనే ఉన్నాను మీరు వాళ్ళని ఎలా చూసుకుంటున్నారో. నీకు వాళ్లమీద అంత ప్రేమే ఉంటే వాళ్ళని నువ్వే తీసుకెళ్లి పోషించు. వాళ్ళు అనాథలు అయ్యుంటే ఖచ్చితంగా తీసుకెళ్లేవాణ్ణి. ఆయన పనిచేసే బ్యాంకులో పనిచేస్తున్నావు కదా అని తక్కువ డబ్బులకి ఇల్లు అద్దెకిస్తే నాకే పాఠాలు నేర్పిస్తున్నావా? నా మీదేం జాలితో ఇవ్వలేదు కదా, మీ ఇంట్లో పనులు చేయించుకోవాలని ఇచ్చారు. బాబూ, ఎందుకిప్పుడు ఈ గొడవలు? నువ్వెళ్ళు నాయనా. కోడల్నైనా మిమ్మల్ని కూతుర్లాగా చూసుకుంటున్నా. నన్ను వదిలేసి మీరు అతనికి ఒత్తాసు పలుకుతారా? సాయంత్రం మీ అబ్బాయిని రానివ్వండి. ఈరోజు మీ సంగతి అటో ఇటో తేల్చేస్తా. అత్తమామల మీద కోపంతో వరలక్ష్మి మధ్యాహ్న భోజనం కూడా వండలేదు. అలిగి పడుకుంది. పాపం ముసలివాళ్లు రోజంతా ఆ అరుగుమీదే అలా కూర్చున్నారు. వాళ్ళని చూడలేక మోహన్ వాళ్లకు మధ్యాహ్న భోజనం కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. భద్రం ఇంటికి వచ్చాడు. వరం జరిగింది మొత్తం భద్రానికి చెప్పింది. అతనికి చాలా కోపం వచ్చింది. అబ్బా వరం, నీ బాధ నాకర్థమైందే. వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేయడమేం ఉత్తమమైన పని. కాని అంతకంటే ముందుగా నీకొక విషయం చెప్పాలి. రేపు మనింటికి మా బ్యాంక్ సౌత్ ఇండియా హెడ్ వస్తున్నాడు. అతన్ని కుటుంబంతో సహా మనింటికి భోజనానికి పిలిచాను. ఆయన్ని మంచి చేసుకుని ప్రమోషన్ కొట్టేయాలి. వాళ్లకి నచ్చిన వంటలన్నీ చేసి ఏమాత్రం మర్యాదల్లో లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. బాగా గుర్తుపెట్టుకో, అది నా ప్రమోషన్ విషయం. అసలే వాళ్ళు సౌత్ వాళ్ళు, కొంచెం జాగ్రత్త వరం. ఎంత మంచి శుభవార్త చెప్పారండి. రేపు చూడండి, నా మర్యాదలతో నా పిండి వంటలతో వాళ్ళని ఉక్కిరిబుక్కిరి చేసేసి మీకు ప్రమోషన్ వచ్చేలా చేసే బాధ్యత నాది. నువ్వు చెయ్యగలవు వరం, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఇదంతా బానే ఉంది కాని రేపు వాళ్ళొచ్చినప్పుడు దయ్యాల్లా ఇంటి ముందు కూర్చున్న మీ అమ్మా నాన్నలను ఏం చేద్దాం? ఆ వచ్చిన వాళ్ళు దర్చుకుంటారు వీళ్ళని చూసి. ముడతల మొహంతో మీ అమ్మ, మాసిన గడ్డంతో మీ నాన్న. చీచిచిచి. అవును నిజమే. వీళ్ళని చూస్తే మనల్ని కూడా లేకి మనుషులు అనుకునే ప్రమాదం లేకపోలేదు. వీళ్ళని ఏం చెయ్యాలి? ఉన్నారుగా మీ ఇద్దరత్తయ్యలు, వాళ్ళ దగ్గరికి పంపండి. ముసలోళ్ళని నేనే చూసుకుంటానని చెప్పాను కదా. వాళ్లకు రూపాయి కూడా ఇవ్వకుండా ఆస్తి మొత్తం రాయించుకున్నాను. అయినా రాత్రికి రాత్రి వాళ్ళని పంపించాలంటే వాళ్ళు కూడా కంగారు పడతారుగా. ఏం చెయ్యాలి? సరే, ఒక పని చేద్దాం. ఉదయం చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు మేడమీదుండే మీ క్యాషియర్. వీళ్ళని రేపు ఒక్కరోజు అతనే చూసుకోమని చెప్దాం. సరే, ఈ ఆలోచనేదో బాగుంది. వాళ్ళింకా బయటే ఉన్నట్టున్నారు. నేను వెళ్ళి వాళ్ళని మోహన్ ఇంటికి పంపించొస్తాను. ఈ విషయం వాళ్ళకేమీ చెప్పకండి. ఆ మాత్రం నాకు తెలియదా? భద్రం, వరం రేపు ఉదయం వచ్చే అతిథుల గురించి ఆలోచిస్తూ ఉండగానే ఆ రాత్రి తెల్లవారింది. అనుకున్న విధంగానే అతిథులు రానే వచ్చారు. వాళ్లను తన భార్యకు పరిచయం చేశాడు భద్రం. వరం, ఈయనే నేను చెప్పాను కదా వరమగారు, ఆయన భార్య ప్రశాంతిగారు. ఏమో అనుకున్నా. ఇల్లు బానే కట్టావయ్యా భద్రం. అప్పు చేసి కట్టాను సార్. మీరు ప్రమోషన్ ఇస్తే ఆ అప్పుల్లో నుండి బయటపడతాను. ఆ విషయం నాకు గుర్తుందిలేవయ్యా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కరెంటు పోయింది. ఇదేంటి ఈ సమయంలో కరెంటు పోయింది? బాగా ఉక్కపోతగా ఉంది కదండి. మీరు కొంచెం ప్రమోషన్ ఇప్పిస్తే. ఏ కరెంటు పోకుండా చూసుకుంటావా? అయ్యో అలా కాదు సార్, ఒక ఇన్వర్టర్ కొనుక్కుంటానని చెప్పబోతున్నా. మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కాసేపు అలా బయటికి వెళ్దాం రండి, గాలి బాగా వస్తుంది అని ఆమె అనడంతో అందరూ బయటికి వచ్చారు. మేడ మీద మరో ఇల్లుందా? ఏది చూద్దాం పదండి అని అంటూ అందరూ కలిసి మేడ మీదికి వెళ్లారు. అప్పుడే మోహన్ ముసలివాళ్ళిద్దరికీ భోజనం పెట్టి కరెంటు పోవడంతో విసనకర్రతో తింటున్న వాళ్లకి గాలి విసురుతూ ఉన్నాడు. అది చూసి, నువ్వు క్యాషియర్ మోహన్వి కదా? అవును సార్. మన ఆఫీసులో ఉండేవాడే కదా అని చాలా తక్కువ ధరకే ఇల్లు అద్దెకిచ్చాను సార్. ఆ పెద్దవాళ్ళు ఇద్దరూ ఎవరు? సార్, వాళ్ళు మన భద్రంగారి. ఏంటి మోహన్, వాళ్ళు మీ బామ్మ తాతయ్య అని చెప్పు. సార్ అడుగుతున్నారు కదా. అవును సార్, వాళ్ళు మా బామ్మ తాతయ్య. వెరీ గుడ్ మోహన్, నువ్వు నిజంగా చాలా గొప్పవాడివయ్యా. కన్న తల్లిదండ్రులే పట్టించుకోలేని మనుషులున్న ఈ కాలంలో
నువ్వు మాత్రం బామ్మ తాతయ్యలను నీతోనే ఉంచుకొని చూసుకుంటున్నావు చూడు, నచ్చవయ్యాను నాకు. సార్, జీవితంలో డబ్బు మాత్రమే ముఖ్యం అనుకునే వాళ్ళకి పెద్దవాళ్ళ విలువ ఎలా తెలుస్తుంది సార్? అటువంటి వాళ్లకు కన్నవాళ్లు కూడా కానివారిలా కనిపిస్తారు. ఆ మాటతో భద్రానికి వరానికి గట్టిగా చెంపదెబ్బ కొట్టినట్లు అనిపించింది. చాలా బాగా చెప్పావయ్యా మోహన్. నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరమయ్యా. మనం కొత్తగా ఓపెన్ చేయబోయే బ్రాంచీకి భద్రాన్ని మేనేజర్గా చేద్దామనుకున్నాను. నీలాంటి వాడిని ప్రోత్సహించడం నా బాధ్యత. అందుకే ఆ పోస్టు నీకే ఇస్తాను. పెద్దవాళ్ళని బాగా చూసుకో, ఓకేనా? ఆల్ ద బెస్ట్. వర్మ ఆ మాట అనడంతో ఒక్కసారిగా మోహన్ మొహం ఆనందంతో వెలిగిపోయింది. ఇక భద్రం వరం మొహాలు మాడిపోయాయి. అలా అందరూ కలిసి కిందికి వచ్చారు. సరే, మేమింక బయలుదేరుతాం భద్రం. సార్, మరి నా ప్రమోషన్ విషయం? ప్రమోషన్ని పొందే అదృష్టం నీకింకా రాలేదేమో భద్రం. అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మనం ప్రమోషన్ అంటే ఆయన అదృష్టమంటారేంటండి? ఒసే దయ్యమోహన్ దానా, నీకింకా అర్థం కాలేదా? మన అదృష్టాన్ని మన చేతులతో మనమే తీసుకెళ్ళి ఆ మోహన్ గడి చేతిలో పెట్టాం. ముందు వెళ్ళి వాళ్ళని తీసుకొద్దాం, పద.